హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కింగ్డమ్ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బా. నిజంగా నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. నేను చాలా ఫీల్ అయ్యాను భయ్య. ఆ సాంగ్లో నాకు లిటరల్లీ చెప్తున్నా కదా, వేరే లెవెల్ అనిపించింది భయ్య. అలాగే ఇంకోటి వచ్చేసి ఈ సాంగ్లో నేను అంటే ప్రోమో చూసి వేరే అనుకున్నాను. అంటే మొత్తం రొమాన్సే పెడతాడు ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు, అంటే డైరెక్టర్ గారు చెప్పినట్లు చేస్తారు. అదంతా పక్కన పెడితే మొత్తం రొమాన్సే పెడతారు అది ఇది అని నేను అనుకున్నాను, అంటే నిన్న ప్రోమో చూసి మొన్న. అయితే సాంగ్లో మాత్రం మొత్తం అంటే మనకు స్టోరీకి తగ్గట్టు పెట్టారు భయ్య. నాకు అది ఇంకా హైలైట్ అనిపించింది. అంటే స్టోరీలో సంబంధించిన సాంగ్ వీడియో సాంగ్గా వదిలేరు. నాకు అది సూపర్ అనిపించింది. అయితే విజయ్ దేవరకొండ గారు మన హీరోయిన్ చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంటే ఎలా అంటే మనకు రష్మిక గారిది విజయ్ దేవరకొండ గారిది ఒక కెమిస్ట్రీ అయితే ఉంటుంది. యాజ్ డీజ్ వాళ్ళిద్దరిని చూసినట్లే అనిపించింది భయ్య. నాకైతే నిజంగా చెప్తున్నాను కదా, చాలా అద్భుతంగా ఉంది భయ్య. సాంగ్ అయితే నాకు లిటరలీ నేను చాలా ఫీల్ అయ్యాను. సాంగ్లో మాత్రం అనిరుద్ధ్ గారు ఏ రకంగా మ్యూజిక్ కొడతారో, కానీ అంటే ఆయన కొన్ని మా సాంగులకి ఏ రకంగా కొడతారో మనందరికీ తెలిసిన విషయమే. అసలు కొన్ని లవ్ సాంగులు కొడతాడు, అది ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. మనము మామూలుగా మెలోడీ సాంగ్లకి గనగన ఇప్పుడు దేవరా సినిమాలో మనకు చుట్టమల్లె సాంగ్ కావచ్చు, ఇప్పుడు ఈ సాంగ్ కావచ్చు, ఆల్మోస్ట్ అసలు అట్రాక్ట్ అయిపోతారు ఆ సాంగ్కి. ఆ రేంజ్లో అయితే కొట్టాడు భయ్య. నాకు లిటరలీ చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఇంకో విషయం, నాకైతే అసలు విజయ్ దేవరకొండ గారి లుక్ అయితే అసలు ఆసమ్ అనే చెప్పవచ్చు భయ్య. నేను ఏదో అనుకున్నా కానీ అంటే మనం ఫస్ట్ నుంచి మనం ఆ లుక్ చూస్తున్నాము. అయితే నాకు ఈ సాంగ్లో పర్టికులర్గా చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే చాలా ఎక్స్ప్రెసివ్గా ఆయన ఐస్ కావచ్చు, చాలా క్లారిటీగా యాక్టింగ్ చేస్తున్నాడు అనే ఫీల్ అయితే వచ్చింది. కొన్ని సినిమాల్లో ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు ఏదో తేడా అనిపిస్తుంది. అయితే ఈ వీడియో సాంగ్లో నాకైతే మనస్ఫూర్తిగా చేసినట్లు అనిపించింది భయ్య. చాలా వరకు నేను అనుకున్నాను అంటే విజయ్ దేవరకొండ గారు ఎలా చేస్తారు అని చెప్పేసి. అంతేకాకుండా చాలా ఫ్లాపులు అయితే ఉన్నాయి భయ్య సినిమాలు. మన లైగర్ నుంచి కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, చాలా ఫ్లాపులు అయితే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సినిమాని ఒప్పుకోవడము, అలా అంటే ఈ సినిమాని ఒక రేంజ్కి తీసుకుపోవాలా అని చెప్పేసి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు భయ్య. అయితే అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి